రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరాం, రాకేష్ పూజారి. ఇక దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాతలు విజయ్ కిరకందూర్, సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్. ఇక సినిమాటోగ్రఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, ఎడిటర్ సురేష్ మల్లయ్య. ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వంలో వహించిన తాజా సినిమా కాంతారా చాప్టర్ 1 భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షల్లోకి వెళ్లి చూద్దాం. కాంతార ముగింపు దగ్గరే ఈ కథ మొదలైంది. పంజుర్లీ జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ అంటే చైల్డ్ రిషబ్ శెట్టి తాపత్రయపడుతుంటాడు. ఆ మాయమయ్యే విషయం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మా అంటే రిషబ్ శెట్టి ఉంటాడు. తన ప్రజల కోసం బర్మా ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బర్మా కనకావతి అంటే రుక్మిణి వసంత్ కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బర్మా తన కాంతారా కోసం ఏం చేశాడు? అసలు బర్మా ఎవరు? అతను ఎక్కడ నుంచి వచ్చాడు? ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి? ఆమె టార్గెట్ ఏమిటి అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో కూడా కాంతారా ఆత్మ సజీవంగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనబరిచారు. అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడు. సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథనం బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో రిషబ్ శెట్టి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించాడు. ఇక కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించింది. రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రలో తమ నటనతో మెప్పించారు. రిషబ్ శెట్టి కమర్షియల్ మూవీగా అనుగుణంగానే ప్లాన్ నడుపుతూ ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాలలో పెట్టడం సినిమాకి ప్లస్ అయ్యింది. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. బరువైన ఎమోషనల్స్ తో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కాంతారా చాప్టర్ 1 చాలా వరకు బాగా ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక రిషబ్ శెట్టి విలన్ మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి రచయితగా దర్శకుడిగా ఈ చిత్రాన్ని పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాత విజయ్ కిరగందూర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్ తో వచ్చిన ఈ కాంతారా చాప్టర్ 1 లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు
ఫీల్ గుడ్ ఎమోషనల్స్ కూడా బాగా ఉన్నాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి పవర్ఫుల్ నటన మరియు దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ 1-2 సన్నివేశాలు రొటీన్గా సాగడం కాస్త మైనస్ అయ్యింది.